అదృష్టం చేసుకున్న ఒక దేవుడి క్యారెక్టర్లో రామారావు గారు, సీనియర్ రామారావు గారే చేశారు. తర్వాత ఎవరు చేసినా అది అసలు ఎవరికి ఎక్కలేదు. కానీ ఇందులో వచ్చే క్యారెక్టర్స్ రాజమౌళి గారు కానీ, ఆర్జీవి క్యారెక్టర్ కానీ కొన్ని గెస్ట్ పాత్రలు ఉన్నాయి. అసలు విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ అయితే మాత్రం మామూలుగా లేదు. అప్పుడు అర్జున్ రెడ్డి, ఇప్పుడు అర్జున్ ఇందులో అసలు మామూలుగా లేదండి. చెప్పాలంటే సినిమాకు ఒక అర్థం ఉంది, ఆ అర్థంలో పరమార్థం ఉంది. చెప్పాలంటే ఇది ఒక రామాయణము, భాగవతం ఇవన్నీ కూడా ఏదేదో మాట్లాడేస్తారు, కానీ సినిమా తీసి చూపిస్తే సరిపోతుంది. ఇందులో ఒక సీన్కి ఒక చిన్న సినిమా తీయచ్చు. ఇందులో ఒక సీన్ ఖర్చు పెట్టే సీన్కి ఒక చిన్న సినిమా తీయచ్చు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అసలు ఎలా డిజైన్ చేశారంటే అసలు ఎప్పుడు మళ్ళీ పార్ట్ 2 కాదు కదా, ఇంకో పార్ట్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఎంత కష్టపడుతున్నారు, ప్రతిదానికి చిన్న వంకలు పెట్టేస్తూ ఉంటారు. ఆ వంకలు పెట్టే వాళ్ళకి ఒక్కసారి 3D కాల్జోడు పెట్టుకుని సినిమా చూస్తే అందులో గుర్రాలు వస్తాయి, ఒక 7 గుర్రాలు జమ్మని వస్తూ ఉంటాయి. ఆ గుర్రాలు వచ్చినప్పుడు అసలు ప్రభాస్ గారు ఆ లుక్స్ కానీ, కృష్ణుడిని చూపించే క్యారెక్టరైజేషన్ ఎంతో ఆలోచించి పెట్టారండి. కృష్ణుడిని చూపించకుండా ఆ క్యారెక్టరైజేషన్ డైలాగులు అంటే ఆర్ఆర్ వస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తూ అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఒక కార్ ఎలివేట్ చేసుకుంటూ మొన్నటిదాకా ఒక సినిమా రావడం అనేది సినిమాలో దమ్ముంది కాబట్టి, అంటే చిన్న సినిమాలు కూడా ఎక్కువ ప్రమోట్ చేసేసుకుని అందులో విషయం ఉండదు. కానీ ఇందులో ఒక మంచి దేవుడి కోసం, ఒక కాశీ కోసం చూపించే విధానం ఉందండి. నిజంగా అసలు దీపిగా పడుకునే క్యారెక్టర్ కానీ, వీళ్ళందరి క్యారెక్టర్లు ప్రతి క్యారెక్టర్ ఎక్కడా కూడా ఏదో ల్యాగ్ అనేది లేదు. అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభాస్ గారు నిజంగా మీరు అసలు పెట్టి పుట్టారండి సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే కరెక్ట్గా 1 ఇయర్ ఇక్కడే నిజంగా ఇదే ప్లేస్ లో అప్పుడు ఆదిపురుష్కి ఇదే ఐమాక్స్ దగ్గర రివ్యూలు చెప్పొద్దు అన్నారు. మళ్ళీ అదే ప్రభాస్ గారి మూవీకి ఇక్కడే రివ్యూ చెప్పడం చాలా ఆనందం ఉంది. చెప్పాలంటే ఓం రావుత్ గారు డైరెక్షన్ నేర్చుకోవడం కాదండి, ఫస్ట్ డైరెక్షన్ ఓకే, గ్రాఫిక్స్ డిజైనింగ్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఏదో చీకట్లో సినిమా చూసినట్టు ఉందా, ఇంకా ఆ మ్యాటర్ వదిలేద్దాం. రాముడే అర్జునుడే పాల్గొంటే అసలు ఇందులో గొప్ప విషయం ఏంటంటే అసలు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చూస్తే నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఆయన హైట్కి ఆయన ఒక దేవుడి రూపంలో నిజంగా స్క్రీన్లో మనం చూసినట్టే ఉంది. నిజంగా ఆయన చూడడానికి నేను మళ్ళీ వెళ్తానండి, అంత గొప్పగా ఆయన డిజైన్ చేశారు ఆయన క్యారెక్టర్. ప్రభాస్ గారు కామెడీగా ఆ చిట్టి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా కొన్ని సీన్లు బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మీరు సినిమాని వాట్సాప్లో మెసేజ్లు చేసుకుంటా పక్క తుప్పర్ మీటింగ్లు పెట్టుకుంటే ఈ సినిమా అర్థం కాదు. కరెక్ట్గా సినిమాని చూస్తేనే ఈ సినిమా మైండ్కి ఎక్కుద్ది. ఓవరాల్గా ప్రభాస్ గారు ఆల్ ది బెస్ట్ అండి. కొట్టారు ఇండస్ట్రీకి. రాజమౌళి కాదు, రాజమౌళి గారి స్టైల్ రాజమౌళి గారికి ఉంటుంది, మనోడి స్టైల్ మనోడికి ఉంటుంది. పునాది వేసిన ఎప్పుడు మర్చిపోకూడదు. రాజమౌళి గారే ఆ పాన్ ఇండియా మూవీకి పునాది వేసిన ఆయన, కానీ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా డైరెక్టర్లను రావడం అది గొప్ప విషయం. ట్రోల్ చేశారు కదండి, ఆదిపురుష్ బాగాలేదు, రాధేశ్యామ్ బాగాలేదు, అంటే కొంచెం లుక్ వైజ్ గా బాగాలేదు అన్నాడు. ఈ సినిమాతో గట్టిగా కొట్టారుగా. అసలు ఆ గ్లామర్ చూస్తే ఆ అన్న వాళ్ళకి మొత్తం నల్లగా అయిపోతారు అనమాట. అది ఒక దిష్టి చొక్క అంతే. దాని గురించి పెద్ద బుజ్జికి ఏం చెప్తారు కారణం చూసి? బుజ్జి అసలు అదృష్టం ఈ బుజ్జి చాలా బ్రహ్మాండంగా ఉంది. కార్ ని డైరెక్ట్ గా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రివ్యూ చెప్పడం ఇంకా బాగుంది. చెప్పాలంటే అది వెళ్ళి లోపల అన్నా సరే నేను ఫోటో తీసుకుంటా అక్కడ. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.